సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని లేఖన భాగాల్ని మనం చదువుకుందాము. దయచేసి మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి గమనించండి. యూట్యూబ్ ద్వారా కూడా మా సంఘ కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని దీవించిన రీతిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక, మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో నాయన ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వ మహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. అలాగనే ఈ సమయంలో నాయన చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి. నిలవబడిన నేను మట్టివాడును మీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్ముని యొక్క జ్ఞానము చేత మా హృదయాలకు ఎలాంటి వాక్యం అవసరమో దానిని మాకు వినిపింపచేసి మీరే మహిమ పొందుదురని యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచన భాగంలో యేసుక్రీస్తు వారు మరి ఒకసారి కపెర్నహూము అనబడినటువంటి ప్రాంతాన్ని దర్శించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ యొక్క వాక్య భాగం మనకు తెలిసినటువంటిది అయినప్పటికీ కూడా వాక్యము ఎలాంటి శక్తి కలిగినటువంటిదంటే మనం ఎన్నిసార్లు చదివినా, మరి ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు మనం మన హృదయాలతో దేవుడు మాట్లాడినా ప్రతిసారి ఏదో ఒక నూతనమైనటువంటి కోణంలో దేవుడు మనకు తన వాక్యాన్ని పరిచయం చేస్తాడు. బికాస్ హిస్ వర్డ్ ఈజ్ ఎవర్ రిఫ్రెషింగ్. ఎప్పటికప్పుడు ఆ యొక్క వాక్యము ఒక నూతనమైనటువంటి విధానంగా ప్రభు మన హృదయాలతో మాట్లాడుతాడు. అలాగా పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో అనేకమైనటువంటి లేఖన భాగాల్ని దేవుడు మనకు తెలియచేస్తూ మన హృదయాలను వెలిగిస్తూ ఉంటాడు. ఇక్కడ కపెర్నహూము అనబడినటువంటి ప్రాంతానికి యేసుక్రీస్తు వారు మరి ఒకసారి వచ్చారు. ఆయన అనేక ప్రాంతాలు 3.5 సంవత్సరాల కాలంలో దర్శించి ప్రజలను ఆదరించి, ప్రజలను స్వస్థపరిచి, ప్రజలను లేవనెత్తి అనేకమైనటువంటి రీతిలో పరలోక రాజ్యాన్ని గురించినటువంటి సత్యాలను ఆయన తెలియచేస్తూ వచ్చాడు. అయితే కొన్ని ప్రదేశాలు మాత్రము ఆయన మరి ఒకసారి వెళ్ళెను, రెండవసారి వెళ్ళెను, మరలా వెళ్ళెను అనేటువంటి మాటలు రాయబడ్డాయి. అంటే ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ కావచ్చు, ఆ ప్రాంతంలో ఎవరికో ఉన్నటువంటి అవసరత కావచ్చు, అక్కడ ఎవరినో స్వస్థపరచడానికి, ఎవరినో లేవనెత్తడానికి, ఎవరినో ఆదరించడానికి, ఎవరికో దేవుని యొక్క మాటలు తెలియచేయటానికి మరలా దేవుడు ఆ యొక్క ప్రాంతాలను దర్శించేటువంటి వాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. గలిలయ ప్రాంతానికి కూడా ఒకసారి మనం చదివినట్లయితే లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనం త్రిప్పండి. లూకాసు వార్త 4:14. ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను అంటే మరి ఒకసారి వెళ్ళెను అనేది దాని యొక్క అర్థం. అంటే యేసుక్రీస్తు వారు దేని చేత నడిపించబడ్డాడు? ఆత్మ బలము చేత. హీ వాజ్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మ బలము చేత దేవుని కార్యాలు జరిగించటానికి ఆయన ముందుకు వెళ్ళాడు. కనుక మనము కూడా దేవుని ఆత్మ బలము చేత మనం ముందుకు కొనసాగే వారంగా మనం ఉండాలి. శారీరకమైనటువంటి ఉద్రేకముతో మనం చేయాలనుకుంటే దేవుని యొక్క కార్యాలని మనం చేయలేము. శారీరకమైనటువంటి పరిస్థితులను ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళాలంటే వెళ్ళలేము. కానీ దేవుని ఆత్మ నడిపింపు ద్వారా, ఆత్మ బలము చేత దేవుని కార్యాలని మనం చేయగలం అనే సత్యాన్ని మనము నమ్మాలి ప్రియులారా. సంసోను కూడా అనేక సందర్భాల్లో ఆయా విషయాలు రాస్తూ పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క గ్రంథంలో ఫిలిస్తీయులు కనబడినప్పుడంట దేవుని ఆత్మ ప్రత్యేకంగా సంసోను మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన ఆత్మ ద్వారా రేపబడేవాడు అనేది రాయబడి ఉంది.
ఆయన ఆత్మ ద్వారా ప్రేరేపించబడేటువంటి వాడు అనేది రాయబడి ఉంది. అంటే వారు శత్రువులు కనబడినప్పుడల్లా ఈయనలోనికి ఆత్మ ప్రవేశించి, అంటే పాత నిబంధన కాలంలో ఆ పరిశుద్ధాత్ముడు ఆయా కాలాలని బట్టి వచ్చిపోతూ ఉండేవాడు. కృత నిబంధనల కాలంలో మాత్రం పరిశుద్ధాత్ముడు రక్షించబడినటువంటి విశ్వాసిలో అంటే మనలోనే ఉంటాడు. ఆయన మరలా వెళ్ళాడు, మరలా రాడు. కాబట్టి ఆయా సందర్భాల్లో ఫిలిస్తీయులను మరి ఎదిరించడానికి, ఫిలిస్తీయుల యొక్క బలాన్ని ఎదిరించడానికి సంసోనులో దేవుని బలము ప్రవేశించేది. దేవుని బలము చేత అనేకమైనటువంటి శత్రువులను ఆయన హతమార్చేటువంటి వాడు. ఎంత సులువుగా హతమార్చేవాడంటే, పచ్చి గాడిద దవడ ఎముకను పట్టుకొని దానితో కొడితే ఏమైపోయాయి చెప్పండి? ఫిలిస్తీయుల యొక్క హెల్మెట్స్ పగిలిపోయి, హెల్మెట్ లోపల ఉన్నటువంటి తలకాయ కూడా పగిలిపోయేది. అంతటి బలము దేవుని యొక్క శక్తిలో ఆధారపడి ఉంది. దేవుని బలము చేత నడిపించబడినప్పుడు అలాంటి అనుభవము అయితే యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన దేవుని ఆత్మ ద్వారా నడిపించబడేటువంటి వాడు, దేవుని శక్తి ద్వారా ఆయన నడిపించబడేటువంటి వాడు అనే సత్యాన్ని మనం ఇక్కడ గమనించాలి. అందుకే లూకాసు వార్తలోనే 2:52లో తెలియచేస్తూ ఉంటాడు, ఆయన మనుషుల దయయందును దేవుని దయయందును జ్ఞానమందును దినదినము వర్ధిల్లుచూ ఉండెను అని అంటూ ఉంటాడు. అంటే ఆయనలో ఆ యొక్క ఆత్మ యొక్క సంపూర్ణతను మనం గమనించగలుగుతాం. ఆత్మ యొక్క కార్యాలు ఆయన యొక్క జీవితము ద్వారా మన జీవితాలలో ప్రవేశిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే ఈ రోజున మనం దేని చేత మనం నడిపించబడతా ఉంటున్నాం? ఏ ఒక్క బలము మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నది? దేవునిలో. లోకపు జ్ఞానము తాత్కాలికమైనటువంటిది. లోకంలో ఉన్నటువంటి మరి ఏ శాస్త్రంలో ఉన్నటువంటి ఏ గ్రంథాల్లో ఉన్నటువంటి ఎంత జ్ఞానము మనం సంపాదించినా అది దేవుని యొక్క విషయాలను మనకు నేర్పించలేవు. కేవలం దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు మాత్రమే దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని మనకు బోధించగలవు. ఎంత ఎక్స్పీరియన్స్ మనకి ఈ లోకంలో ఉన్నా కానీ. అపోస్తుడైనటువంటి పేతురు ఏ వృత్తి చేసేటువంటి వాడు? చేపలు పట్టేటువంటి జాలరి. ఒక రోజున ఏమైంది? అంతటి అనుభవజ్ఞుడైనటువంటి మరి పేతురు కూడా రాత్రంతా శ్రమపడ్డాడు. రాత్రంతా శ్రమపడినా కానీ ఏం పట్టలేకపోయాడు? ఒక్క చేపను కూడా పట్టలేకపోయాడు. ప్రభువు వచ్చి ఏమైంది అని అంటే, ప్రభువా రాత్రంతా మేము శ్రమించాము కానీ ఒక్క చేపను కూడా పట్టలేకపోయామంటే దేవుని జ్ఞానము, దేవుని యొక్క శక్తి ఆధారమైనప్పుడు పట్టజాలనంతటి విస్తారాన్ని వాళ్ళు పట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే మానవుని యొక్క జ్ఞానము కానీ, మానవుని యొక్క ఎక్స్పీరియన్స్ కానీ, మానవుని యొక్క శక్తి కానీ అది నిరర్ధకము. కానీ దేవుని శక్తి మీద ఆధారపడినప్పుడు, దేవుని జ్ఞానము చేత మనం నడిపించబడినప్పుడు, ఒక విశ్వాసిగా రక్షించబడిన నాటి నుండి కూడా మానవుని యొక్క ప్రేరేపణ కాదు, మానవుని యొక్క ఆలోచన కాదు, కానీ దైవ ప్రేరేపితమైనటువంటి ఆలోచనను మనం ఆధారం చేసుకోగలిగినప్పుడు గొప్ప అద్భుతాలను మనం చూడగలుగుతామనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయితే ఆయన మరి ఒకసారి ఆ ప్రాంతాన్ని దర్శిస్తూ ఉంటున్నాడు. అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హిమ్ టు గో అండ్ విజిట్ దట్ ప్లేస్ అగైన్ అండ్ అగైన్. లూకాసు వార్త 9వ అధ్యాయం త్రిప్పండి. లూకాసు వార్త 9వ అధ్యాయం అక్కడ 14వ వచనం నుండి మనం చూస్తే అక్కడ ఒక అఫీషియల్ ఉన్నాడు. అతని యొక్క కుమారుడికి దయ్యం పట్టింది, ఒక మూగ దయ్యం. ఈ యొక్క దయ్యము చేత ఆయన అనేక సంవత్సరాల నుండి పీడించబడతా ఉంటున్నాడు. సహజంగా ఎవరిలోనైనా కానీ దయ్యము పట్టిందంటే అది త్వరితంగా వెళ్ళిపోదు. ఎందుకంటే ఆ మనుషుణ్ణి అంతం చేసేంతవరకు, ఆ మనుషుణ్ణి చంపివేసేంతవరకు కూడా దయ్యాలు మరి ఆ దూరినటువంటి మనుషుల్లో నుండి బయటకు వెళ్ళవు. అలాగే ఈ వ్యక్తిని కూడా అనేక సందర్భాల్లో చంపడానికి చూస్తాయి. ఒకసారి అగ్నిలో పడవేసి చంపడానికి చూసింది, ఒకసారి నీళ్ళల్లో పడేసి చంపడానికి చూసింది ఈ యొక్క దయ్యం. అనేక సందర్భాల్లో పుట్టినప్పటి నుంచి. అయితే యేసు ప్రభు వారి దగ్గర అనేక మంది శిష్యులు ఉన్నారు కదా, ఆ శిష్యుల దగ్గరికి వీడిని అప్పగిస్తే వాళ్ళు ఏమాత్రం కూడా దయ్యాన్ని వదిలించలేకపోయారు. అయితే ఆ తండ్రి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అంటా ఉన్నాడు, అయ్యా నీ వలనన్నా అవుతుందా దయ్యాన్ని వెళ్ళగొట్టడం అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు యేసు ప్రభువుని. ఆయనకు ఎందుకు ఆ అనుమానం వచ్చింది చెప్పండి? యేసు ప్రభు వారిని నువ్వన్నా తీసివేస్తావా అని చెప్పి అనుమానం ఎందుకు వచ్చిందంటే, ముందు శిష్యుల దగ్గర ఎక్స్పీరియన్స్ పొందాడు.
సాక్షాత్తు యేసు ప్రభు వారితో ఉన్నటువంటి శిష్యులే ఆ దయ్యాన్ని వదిలించలేకపోయారు. కనీసం నీ వలన అవుతుందా అనేది ఆయన అక్కడ ప్రశ్నిస్తే, ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే బాల్యము నుండి జరుగుతుందని ఆ తండ్రి చెప్పినప్పుడు యేసు ప్రభు వారు చాలా చక్కటి మాటను అక్కడ తెలియచేస్తాడు. 29వ వచనంలో 9:29లో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నీవు నమ్ముచున్నావా అని చెప్పి యేసు ప్రభు వారు అడిగితే అతడు అన్నాడు, అవును నేను నమ్ముతూ ఉన్నాను. ఒకవేళ నాలో అపనమ్మకము ఉన్నట్లయితే ఆ అపనమ్మకము నాలో కలగకుండా నీవే శక్తిని దయచేయమని చెప్పి ఆ వ్యక్తి యేసు ప్రభు వారితో ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు యేసు ప్రభు వారు దయ్యాన్ని గద్దిస్తాడు. ఆ దయ్యము అతనిలో నుండి వెడలి బయటకు వెళ్ళిపోయినట్లుగా అక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అంటే సూసైడల్ స్పిరిట్ దానిలో నింపబడి ఉన్నది. దేవుని మహిమను అర్థం చేసుకోలేక, లోకంలో ఉన్నటువంటి విధానాన్ని మరి గ్రహించుకోలేక మరి చనిపోవాలనేటువంటి ఆత్మ కనుక అందుకే అనేక సందర్భాల్లో అగ్నిలో వేసి చంపాలని, నీళ్ళల్లో వేసి చంపాలని ఆ యొక్క ఆత్మ ప్రయత్నించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నేడు యువత కూడా అదే రీతిగా ప్రయత్నిస్తూ ఉంటున్నారు. రావాల్సినటువంటి దేవుని దగ్గరకు రాలేక, తెలుసుకోవాల్సినటువంటి సత్యాన్ని తెలుసుకోలేక, గ్రహించుకోవాల్సినటువంటి దేవుని రాజ్యాన్ని గురించినటువంటి మార్గము తెలుసుకోలేక, నిజమైనటువంటి మార్గము ఇదని, సత్యమైనటువంటి మార్గము ఇదని లోకం గ్రహించలేక నేడు అనేక రీతులుగా మరి యవనస్తులు కానీ అనేకమైనటువంటి మరి వ్యాపకాలలో మునిగిపోయి దేవునిని చేరలేనటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని యొక్క సత్యాన్ని గ్రహించలేనటువంటి వారుగా ఉంటున్నారు. దేవునిని వెంబడించలేనటువంటి ప్రజలుగా ఉంటున్నారు. కనుక దానికి కారణము, ముందు అతనికి అపనమ్మకము కలగటానికి కారణము శిష్యులే. కనుక మనం జీవించేటువంటి జీవిత విధానము ఇతరులు లోకంలో మనం కనబడుతున్నప్పుడు సాక్షార్థముగా మనం కనబడాలి. అపనమ్మకాన్ని పుట్టించే వారంగా మనం కనబడకూడదు. వాక్యాన్ని వెంబడించినటువంటి వారుగా మనం కనబడకూడదు. లోక ఆచారాల్ని మనం కూడా ఆచరించేటువంటి వారంగా మనం కనబడకూడదు. కానీ at many times we are similar to the others who are amongst us. మన చుట్టూ ఉండేటువంటి వారికి అనుకూలంగా మనము ప్రవర్తిస్తున్నాము కాబట్టి, మనము జీవిస్తున్నాం కాబట్టి. ఎందుకంటే ఆత్మ బలము లేదు, ఆత్మ నడిపింపు లేదు, ఆత్మశక్తి లేదు. దేవుని యొక్క మనస్సును వినయముతో అంగీకరించగలిగినటువంటి మనస్సు మనకు రావట్లేదు కాబట్టి అనేక సందర్భాల్లో మనం దేవుని సత్యాన్ని కోల్పోతూ ఉంటున్నాం. అందుకే యేసు ప్రభు వారు అక్కడ 9:29లో మరి చదవండి ఆ మాట. అక్కడ మార్కు సువార్త 9:29 యేసు ప్రభు వారు ఆ దయ్యాన్ని వెలగొట్టిన తర్వాత ఏం చెప్తున్నాడో మనం చూస్తూ ఉంటున్నాం. మార్కు సువార్త 9:29, అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనటువంటిది వదిలించుట అసాధ్యము. ప్రార్థన ఉపవాసముల వలన, కింద ఫుట్ నోట్లో తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రార్థన ఉపవాసముల చేత మన జీవితాలు మార్చబడతాయి, మన పరిస్థితులు మార్చబడతాయి, మన యొక్క సమస్యలు తీర్చబడతాయి. అయితే దేవుని నడిపింపు, దేవుని మీద ఆసక్తి, దేవుని మీద ఆయన మీద నియమించుకున్నటువంటి విధానము మన జీవితాలు మనం కలిగి ఉండాలి. ఏదో నామకా వస్తే 2 మాటలు ప్రార్థన చేస్తే కాదు, రోజు అలవాటైనటువంటి ప్రార్థన చేస్తే కాదు. ఆత్మ నడిపింపుతో వచ్చేటువంటి ప్రార్థన అది ప్రత్యేకమైనటువంటిది. ఆత్మ బలము చేత నడిపించబడేటువంటి ఆత్మీయ విశ్వాసి ఒక ప్రత్యేకించబడినటువంటి వాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలాగైతే దానిని మనం నేర్చుకోవటానికి అలవాటు పడి ఉండాలి అనేది మనం చూస్తూ ఉంటున్నాం. మార్కు సువార్త 4:31 తిప్పండి. అక్కడే మార్కు సువార్త 4:31. భూమిలో విత్తబడినప్పుడు చిన్నదే కానీ విత్తబడిన తరువాత అది మొలచి ఎదిగి చాలా పెద్దదై విస్తారమై చాలండి. కనుక మన ప్రార్థన, మన విశ్వాసము ఆత్మ బలము చేత నడిపించబడేటువంటిది అది ఒక చిన్న ఆవగింజ లాంటిది.
కానీ అది దేవునిలో నాటబడినప్పుడు, దేవుని శక్తి దానికి ఆధారమై ఉన్నప్పుడు, అంటే మన వినయానికి దేవుని శక్తి ఆధారమై ఉన్నప్పుడు మన జీవితాల్లో గొప్ప మార్పును మనం గమనించగలం. ఆయన యొక్క కార్యాలని మన జీవితాల్లో మనం చవి చూడగలం. అవి ఆత్మీయమైనటువంటి కార్యాలుగా మనం గుర్తించగలం. ఎస్, దిస్ ఈస్ డన్ బై గాడ్. దిస్ హ్యాస్ బీన్ గివెన్ టు మీ బై గాడ్. ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వీ హ్యావ్ బీన్ పొజెస్ దీస్ థింగ్స్. మనం పొందుకున్నటువంటివి అది కేవలము దేవుని కృప వలననే మనం పొందుకున్నామనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. మరి ఒక సందర్భంలో ఆయన ఖానా అనబడినటువంటి ఊరికి వెళ్తాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం. జాన్ ద గాస్పుల్ చాప్టర్ 4:46. ఖానా అనబడినటువంటి ఊరుకు ఆయన మరలా తిరిగి వచ్చెను. ద్రాక్షారసము, నీటిని ద్రాక్షారసముగా మార్చినటువంటి ఊరికి ఆయన మరలా తిరిగి వచ్చెను. ఎందుకు వచ్చాడు? నేను అప్పుడెప్పుడో చేసినటువంటి అద్భుతాలని వీరు ఇంకా డిస్కస్ చేసుకుంటున్నారా? నా గురించి ఇంకేమన్నా ఘనంగా వీళ్ళు మాట్లాడుకుంటున్నారా? నా గురించి వీళ్ళు ఇంకేమన్నా చెప్పుకుంటున్నారా అని చెప్పి డిస్కస్ చేయడానికి రాలేదు ఆయన అక్కడ. ఇశ్రాయేలీయులు కూడా గడిచిపోయినటువంటి విషయాల్ని ధ్యానించుకుంటూ ఉంటున్నారు. గడిచిపోయినటువంటి ఏమని ధ్యానించుకున్నారు? ఐగుప్తులో మాకు బీరకాయలు ఉన్నాయి, కీరకాయలు ఉన్నాయి, ఆలుగడ్డలు ఉన్నాయి, మంచి మంచి భోజనాలు మాకు అక్కడ ఉన్నాయి. ఐగుప్తునే అంటే వారి యొక్క శరీరము అక్కడి నుంచి ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఎడారిలోనికి వారు వెళ్ళిపోతూ ఉన్నారు కానానుకు. కానీ వారి యొక్క మనసు మాత్రము ఎక్కడ నిమగ్నమైంది? ఐగుప్తులో నిమగ్నమైంది. అంటే శరీరం ఒక చోట, ఆత్మ మనస్సు ఒక చోట. బాడీ ఇక్కడ ఉంటుంది. కొంతమంది గుడిలోనే ఉంటారు బాడీ వేసుకొని, అంటే శరీరం దల్చి. మైండ్ ఎక్కడో ఇంకో ప్లానెట్లో ఉంటుంది, ఇక్కడ భూమి మీద కూడా ఉండదు. అది మార్స్లో ఉంటుందో, లేకపోతే శాటర్న్లో ఉంటుందో, ప్లూటోలో ఉంటుందో తెలీదు. అంటే శరీరము ఉన్న చోట ఆత్మ ఉండట్లేదు, ఆత్మ ఉన్న చోట శరీరం ఉండట్లేదు. రెండూ ఒక చోట ఉండాలి అనంటే అది దేవుని శక్తి మీద నడిపించబడి ఉండాలి, దేవుని బలము మీద ఆధారపడి ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ వాట్ గాడ్ ఈజ్ టీచింగ్ అస్. దేవుడు మనకి ఏం బోధించాలనుకుంటున్నాడో, దేవుడు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడో, మన ప్రజెన్స్ అనేది దేవుని మందిరంలో ఉండాలి. మందిరానికి వచ్చినప్పుడు మందిరంలోనే ఉండాలి, బైబిల్ క్లాస్కి వచ్చినప్పుడు బైబిల్ క్లాస్ మీద ఉండాలి, ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రార్థనలో ఉండాలి. అంటే మనం ఎక్కడ నిమగ్నమై ఉన్నామో అక్కడ కాన్సన్ట్రేషన్ చేసే వారమై ఉండాలి. కాన్సన్ట్రేషన్ అక్కడ లేదంటే దేవుని సన్నిధిని మనం అందుకోలేం, దేవుని సత్యాలను మనం తెలుసుకోలేం, దేవుని బలము చేత నడిపించబడలేం అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అలాగైతే ఈయన మరి ఒకసారి ఖానా అనబడినటువంటి ఊరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అనంటే అక్కడ ఒక అఫీషియల్ యొక్క కుమారుడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. తీవ్రమైనటువంటి జ్వరము వచ్చింది, చావబోయేటువంటి పరిస్థితుల మధ్య ఉంటున్నాడు. అలాంటి పరిస్థితుల మధ్య ఆయన ఉంటున్నాడు అనేది గ్రహించి ఆ తండ్రి ప్రభువు దగ్గరకు రాక మునుపే ప్రభువే ఆ స్థలానికి వెళ్ళాడు. అంటే మన అక్కరలు అవసరాలు ముందే తెలుస్తున్నటువంటి దేవుడు ఆయన. మనం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నామో దాని నుండి సవరించడానికి, దాని నుండి మనల్ని నడిపించడానికి ముందుగానే ఆయన యొక్క స్థలంలోనికి ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బహుశా వ్యతిరేకించేటువంటి వారు అనుకొని ఉండొచ్చు, ఏంటి మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఏమైనా అద్భుతాలు చేస్తాడా, మళ్ళీ ఇంకేదన్నా మాట్లాడతాడా అని చెప్పేసి అనుకోండొచ్చు. కానీ ఆయన వచ్చింది ఒక పిల్లవాడిని స్వస్థపరచటానికి. ఆ తండ్రి వచ్చి, అయ్యా నా కుమారుడు చావునై ఉంటుండగా నీవు వచ్చి నా పిల్లవాడిని బ్రతికించమంటే, నీవు వెళ్ళు, నీ కుమారుడు స్వస్థపరచబడతాడనేది ఆ అఫీషియల్కు చెప్పబడింది, ఆ ప్రధానికి చెప్పబడింది. అంటే దేవుడు మనల్ని ఎరిగినటువంటి దేవుడు, మనల్ని బాగు చేసేటువంటి దేవుడు, మనల్ని స్వస్థపరిచేటువంటి దేవుడు. మనము నలిగి ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో నుండి ఆయన మనల్ని లేవనెత్తేటువంటి ప్రభువు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అయితే దేవుని బలము చేత, దేవుని వాక్యము చేత మనం నడిపించబడే వారమై ఉండాలి. లోక జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే అది నిరర్ధకమైపోతుంది, కానీ దైవాన్ని అర్థం చేసుకుంటే అది శక్తిగా మార్చబడుతుంది. So he wanted to give us a second chance.
రెండవసారి ఎందుకు వెళ్తున్నాడు ఆ ప్రాంతానికంటే ఇంకొక ఛాన్స్ ఇవ్వడానికి వెళ్తున్నాడు. రెండవసారి ఆ ప్రాంతాన్ని ఎందుకు దర్శిస్తున్నాడు అని అంటే వారికి మరి ఒక అవకాశాన్ని ఇవ్వటానికి వెళ్తున్నాడు. అనేక సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయా భక్తుల్ని మనం చూస్తే వారికి మరి ఒక ఛాన్స్ ఇవ్వబడింది, వారి యొక్క మరి యొక్క అవకాశం ఇవ్వబడింది దేవుని యొక్క కార్యాల్లో నిమగ్నం అవ్వటానికి. ముందు లేరు కానీ దేవుడు మరి ఒక ఛాన్స్ ఇచ్చాడు. అప్పుడు సరి చేసుకొని దేవుని ఆత్మచేత నడిపించబడి గొప్ప కార్యాలు దేవునిలో పొందుకున్నటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. యోనా కావచ్చు, దావీదు కావచ్చు, ఇంకా సో అండ్ సో. కాబట్టి అనేక సందర్భాల్లో దేవుని వాక్యము మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. హీ ఈజ్ స్పీకింగ్ టు us ఇన్ మెనీ వేస్. అయితే ఆ వాక్యాన్ని మనం పెడచెవిన పెట్టి ఆ వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతూ ఉంటున్నాం. మనకు సెకండ్ ఛాన్స్ కాదు, ఎన్నో ఛాన్సుల్ని దేవుడు మనకి ఇస్తూ ఉంటున్నాడు. దేవుని మందిరంలోనే ఉంటాం, దేవుని సత్యాల్ని చదువుతూ ఉంటాం, దేవుని ప్రకటనలు వింటూ ఉంటాం, దేవుని యొక్క మార్గాల్లో జీవించాలనేటువంటి ఆశ అప్పటికప్పుడు ఆ క్షణం వరకు కలుగుతుంది. కానీ ఆమెనని బయటికి వెళ్ళిపోయిన తర్వాత, లోకంలో కలిసిపోయిన తర్వాత వీఆర్ బీన్ మింగిల్డ్ విత్ అదర్స్. మనం అన్యులతో మిళితమైపోయినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాం. అంటే వాక్యం విన్నప్పుడు ఆ ఎన్లైటన్మెంట్ మనలో కలుగుతుంది, ఆ ఉద్రేకం మనలో పుడుతుంది. అవును, నేను వినాలి, నేను నడవాలి, నేను జీవించాలి, నేను మాట వినాలి, దేవుని యొక్క వాక్య ప్రకారమైనటువంటి సత్యాన్ని నేను తెలుసుకోవాలని ఆ క్షణం వరకు వీఆర్ ప్రామిసింగ్ అన్ టు గాడ్, బట్ లేటర్ వీఆర్ ఫర్గెటింగ్ వాట్ వీ హ్యావ్ ప్రామిస్డ్. కాబట్టి అలాంటి వారంగా మనం ఉండకూడదు. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు కూడా అదే చేశారు. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఓహో ఆహా ఈయన గొప్పవాడు, ఈయన గొప్పవాడు, ఈయన గొప్పవాడు అన్నారు. చివరికి ఏం చేశారు? సిలువ వేశారు. కనుక యెరూషలేములో పట్టణంలో నివసించేటువంటి ప్రజలలాగా మనము జీవించకూడదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అయితే చూడండి, మనం చదువుకున్నటువంటి వచ్చిన భాగంలో మార్కు 2:2 ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటి పైనను వారికి స్థలము లేకపోయేను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈయనకొక ఇల్లు ఇవ్వబడింది. అది ఎవరిదో మరి ఇక్కడ మనకు తెలియదు, కానీ దానికి ఎవరో అక్కడ ఓనర్ ఉండి ప్రభు మీద ప్రేమతో, ప్రభు పరిచర్య కొరకు, ప్రభు యొక్క పని కొరకు, ప్రభు యొక్క సేవ జరగటం కొరకు ఆయన గృహాన్ని ఇచ్చేశాడు. ఎందుకంటే ఆయనకు లోకంలో ఎప్పుడూ కూడా ఒక నివాసము లేదు. పోయిన వారం కూడా చెప్పాను కదా, ఒక వ్యక్తి వచ్చి అంటాడు యేసు ప్రభు వారిని, అయ్యా మీ యొక్క అడ్రస్ ఎక్కడో చెప్పండి, నేను మీతో పాటు వస్తానంటే ఆయన ఏం చెప్తాడు? నాకు ఏ అడ్రస్ లేదు. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, చెప్పండి, ఫిల్ చేయండి. నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు. అంటే తలవాల్చుకొనుట అంటే కొంచెం అలా, నథింగ్. మనకైనా కొద్దో గొప్ప కొన్ని ఆస్తులు ఉంటాయేమో, కానీ ఆయనకి ఏమీ లేవు. అయితే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దేవుని మీద ప్రేమతో దేవుని పరిచర్య జరగాలని తన గృహాన్ని ఆ సమయానికి ఇచ్చేశాడు. బైబిల్ గ్రంథంలో అనేక మందిని మనం చూడగలుగుతాము, అలాంటి వారిని మనం చూడగలుగుతాం. ఒక మాట చదివి సహాయం చేయండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామములోనూ సంచారము చేయుచు ఉండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలు, వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజు భార్యయగు యోహన్నాయు, సూసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఇక్కడ ఒక గుంపు మనకు కనబడతా ఉంది, ఇక్కడ ఒక గ్రూప్ మనకు కనబడతా ఉంది. వీరు యేసుక్రీస్తు వారితో పరిచర్యలో నిమగ్నమై ఉన్నారు. అయితే వీరికి కలిగినటువంటి దానిలో నుండి దేవునికి చెల్లిస్తూ మరి అనేక సందర్భాల్లో వారికి ఉన్నటువంటి వాటిని ప్రభు పరిచర్య కొరకు మరి నిమగ్నమై
చెల్లిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అనేక సందర్భాల్లో ప్రభువుకు మనం అనేకమైనటువంటిని అర్పిస్తూ ఉంటాం. అది కానుకలు కావచ్చు, హృదయాలు కావచ్చు, మరి దేవుని పరిచర్య కొరకు ఏదైనా ఒక వస్తువు కావచ్చు, లేదా ఒక గృహాన్ని. ఆ సమయంలో ఈ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం కపెర్నహూములో. ఆ వ్యక్తి దేవుని కొరకు ఒక ఇంటిని ఇస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రభు పరిచర్యలో అనేక మంది అలాంటి వారుగా మనకు కనబడుతూ ఉంటున్నారు. ఇక్కడ కూడా అలాంటి వారే ఉంటున్నారు. ఎందుకంటే వీరికి దేవుని మీద ప్రేమ చాలా ఉన్నది. దేవుని పరిచర్యలో ఆసక్తి చాలా ఎక్కువగా ఉన్నది. కీర్తనల గ్రంథం త్రిపి ఒక మాట చదివి సహాయం చేయండి. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము 33:12 గట్టిగా చదవాలి. యెహోవా తనకు దేవుడు కాగలిగినటువంటి జనులు ధన్యులు, ఆయన మనకు స్వాస్థ్యముగా ఏర్పరుచుకొను జనులు ధన్యులు అని అంటా ఉంటున్నాడు. కనుక దేవుని పరిచర్య కొరకు వీరు నిమగ్నమైపోయారు. వీరికి కలిగినటువంటి వాటిని కూడా దేవుని పరిచర్యలో ఉపకరిస్తూ ఉంటున్నారు. ఎందుకంటే వీరు ఏమనుకున్నారంటే దేవునిలో ఉండటమే ధన్యత్వము అనేది వారు గ్రహించినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. 73వ కీర్తనలో కూడా నేను యెహోవాతో పొందు కలిగి ఉన్నాను అని అంటూ ఉంటాడు. కాబట్టి పొందు దేవునిలో అంటే స్నేహము. 73:28 దేవునితో స్నేహాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆ పొందు, ఆ యొక్క అన్యోన్యమైనటువంటి సహవాసం, ఆ యొక్క ప్రేమానుబంధము మనల్ని ముందుకు నడిపించేదిగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే ఇతడు దేవునిలో బలపడినటువంటి వ్యక్తిగా, దేవుని పరిచర్య కొరకు తన బలాన్ని ఉపయోగపరుస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం. కాగా బలవంతులమైనటువంటి మనము మనలను మనమే సంతోషపరుచుకొనక. చాలండి. కనుక బలవంతులమైనటువంటి మనము అంటే దేవుడు మనకు బలాన్ని ఇచ్చాడు. అనేక రీతులుగా ఇచ్చాడు దేవుని బలాన్ని. అది జ్ఞానములో కావచ్చు, ధనములో కావచ్చు, ఆస్తిలో కావచ్చు, దేవుని యొక్క ఆత్మీయతలో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, విశ్వాసంలో కావచ్చు, వాక్యోపదేశంలో కావచ్చు. ఎన్ని రీతులుగా దేవుడు మనల్ని బలపరచాలో ఆ బలాన్ని మనకిస్తూ ఉంటుండగా మనమే బలాన్ని సంపాదించుకొనక బలహీనులైనటువంటి వారికి ఆ బలాన్ని ఇచ్చే వారంగా మనం ఉండాలి. ఆ బలాన్ని పంచిపెట్టే వారంగా మనం ఉండాలి. ఇక్కడ కపెర్నహూములో జరిగినటువంటిది అదే. దేవుని వాక్యాన్ని వినటానికి, దేవుని యొక్క అద్భుత కార్యాలను చూడటానికి ఆ ఇంటిని ఆ వ్యక్తి ఇచ్చాడు. అది మొదటి గ్రూప్ దేవుని పరిచర్యలో నిమగ్నమైపోయి తమకు కలిగినటువంటి వాటిని వెచ్చించేటువంటి వారు. రెండవ గ్రూప్ ఏంటంటే అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. 8 సంవత్సరాల నుండి పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి అక్కడ మనకు కనబడుతూ ఉంటున్నాడు. అతడు లెగవలేడు, నడవలేడు, ఏ పని చేసుకోలేడు. అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు, యేసు ప్రభువారు అక్కడ పలాని దగ్గర వచ్చారనే విషయాన్ని తెలుసుకొని ఈ వ్యక్తిని మోసుకొని వెళ్ళిపోయారు ఆ ఇంటి దాకా. అంటే వీరు బలవంతులైనటువంటి వారు బలహీనుడైనటువంటి ఆ వ్యక్తిని, లేవలేనటువంటి ఆ వ్యక్తిని వీరు మోసుకొని దేవుని దగ్గరకు తీసుకొని పోయినటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగే ప్రతి రక్షించబడినటువంటి వ్యక్తి ఉండాలి. దేవుని బలాన్ని, దేవుని సత్యాన్ని మనమే సంవత్సరాలు తెలుసుకోవడం కాదు. ఎవరు ఎరగలేదా, ఎవరు సత్యాన్ని వెంబడించట్లేదా, ఎవరు మారు మనసు పొందలేదా అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని మా చర్చికి రండి, మా ఆరాధనలో పాలు పొందండి అని ఇతరులకి మనం చెప్పగలిగినటువంటి వారమై మనం ఉండాలి. కాబట్టి వీరు దేవుని దగ్గరకు ఈ వ్యక్తిని మోసుకొని పోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. గలతీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట చదవండి. 2వ అధ్యాయము 2వ వచనం. 21 చదవండి. గలతీ 2:21. అట్లనరాదు. ఒక్క నిమిషం.
గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అంటున్నాడు. కనుక దేవుని కృపను నిరర్ధకము చెయ్యను అంటున్నాడు. కనుక నాకు ఇవ్వబడినటువంటిది, నాకు అప్పగించబడినటువంటిది, దేవుడు నన్ను బలపరిచినటువంటి విధానములో, అది ఏ విధానమైనా కానీ ఆ విధానంలో నేను ఇతరుల్ని నిరర్ధకం చేసుకోకుండా నాకు నేను దానిని బలపరిచే వారిగా, పంచిపెట్టే వారంగా నేను ఉంటున్నాననేది పౌలు అక్కడ తెలియచేస్తున్నటువంటి సత్యం. అలాగైతే ఇక్కడ 2వ గ్రూప్ ఎవరంటే ఇతరుల్ని దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళేటువంటి వారు, దేవుని ప్రసన్నత కొరకు వీరు పాటుపడేటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే వీరు చేసినటువంటి పని ఏంటంటే, అక్కడ యేసు ప్రభు వారు ఉన్నటువంటి ఇంటిలో బహుజన సమూహములు ఆ ఇంటి చుట్టూ కూడా చేరిపోయారు. వీరు రావటానికి మార్గం లేదు. ద్వారం ఓపెన్ ఉంటేనే కదా, ద్వారం సులువుగా ఉంటేనే కదా ఎవరైనా ఇంట్లోకి వచ్చేది. ద్వారం సులువుగా లేకుండా మొత్తం ప్యాక్ అయిపోయి ఉంటే ఎవరు కూడా ఆ ఇంట్లోకి రాలేరు, యేసు ప్రభు వారి దగ్గరికి రాలేరు. అంటే ద్వారము వెలుపల కూడా బహుజన సమూహం ఇంటి చుట్టూ కూడా నిమగ్నమైపోయి ఉన్నారు. అంటే దేవుడు చెప్పేటువంటి మాటలు ఏంటో వినాలని వచ్చినటువంటి వారు కొందరు, దేవుని చేసేటువంటి అద్భుతాలు ఏంటో చూడాలని వచ్చినటువంటి వారు కొందరు, ఈ రోజున దేవుడు అసలు ఏం చేస్తాడా పదండి చూద్దామని చెప్పి వచ్చినటువంటి వారు కూడా కొందరు. అలాగ వచ్చినప్పుడు వీరేం చూశారంటే ఆ ఇంటిలోనికి పోవటానికి మార్గాన్ని వీరు చూడలేకపోయారు. నిన్నగాక మొన్న ఎవరు వచ్చారు మన హైదరాబాద్కి? వైఎస్ జగన్, ఏపీ ఎక్స్ సీఎం వస్తే ఎంతమంది మన తెలంగాణ ప్రజలు ఆయన వెంట వెళ్ళిపోయారో. పోలీసు వారు కట్టడి చేయలేకపోయారు. పోలీసు వారు ఏం చేయలేక చేతులు ఎత్తేసినటువంటి పద్ధతి. అంటే ప్రజలే చుట్టూ ఉండి అతన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటున్నారు. అది ఆయన చేసినటువంటి మంచితనం అనుకోండి. మంచి కార్యాలు చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఈయన యేసు ప్రభు వారి చుట్టూ కూడా అనేక మంది ఉన్నారు. అయితే ఈ తీసుకెళ్ళినటువంటి వారికి ఒక ఉపాయంతో వచ్చింది. ఏంటి అని అంటే, ఈ గృహం లోపలికి మనం వెళ్ళలేకపోతున్నాం, యేసు ప్రభు వారి దగ్గరికి మనం చేరుకోలేకపోతూ ఉంటున్నాం. అయితే ఎవడో ఒక ఐడియా ఇచ్చుంటాడు, అరే వీని పైకి ఎత్తండ్రా, ఆ పైకి వెళ్ళి నేను ఒక పైన ఉన్నటువంటి రూఫ్ పైకి ఎక్కుతాను, ఆ రూఫ్ని నేను తీస్తాను. అంటే పెంకిటిల్లు అప్పుడు ఉండుంటాయి బహుశా, ఆ పెంకిళ్ళు లేకపోతే మరి ఏమి ఈత చెట్లు, ఈత ఆకులు వేసుకొని మరి కప్పుకున్నారో ఇంటి మీద తెలియదు, కానీ ఆ రూఫ్ను తొలగించేశారు. రూఫ్ను మరి ఎక్కడం అంటే అంత హైట్కి ఒక ఇల్లు అంటే సామాన్యం కాదు. అంటే ఆ పైకి ఎక్కినటువంటి వారు తమకేమైపోయినా పర్లేదు కానీ ఈ వ్యక్తిని స్వస్థపరచాలి, ఖచ్చితంగా ఈరోజు ఇతన్ని యేసు ప్రభు వారి ఎదుటకు తీసుకొని వెళ్ళాలనేటువంటి ఆశ వారిలో బలంగా ఉన్నది. ఆశ ఉండాలండి దేవుని కొరకు మనం జీవించాలంటే. ఆశ లేకపోతే ఏమీ చేయలేం. అయితే వీరు పైకి ఎక్కి ఆ రూఫ్ను తొలగించేశారు. రూఫ్ను తొలగించి ఆ వ్యక్తిని కిందకు తాళ్లతో యేసు ప్రభు వారు ఎక్కడైతే ఆయన ఉన్నారో ఆయన ఎదుటకు ఆ వ్యక్తిని కిందకు డ్రౌన్ చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 4వ వచనం చూడండి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన ఎదుకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువుల వారిని పరుపుతోనే దింపిరి. కనుక ఆ పరుపుతోనే అట్లనే బెడ్తో సహా అతన్ని యేసుక్రీస్తు వారి దగ్గరికి దింపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే యేసు స్వస్థపరచగలడు. యేసు అది బయట శారీరకమైనటువంటి స్వస్థత అయినా సరే, ఆత్మీయమైనటువంటి స్వస్థత అయినా సరే, ఎలాంటి పరిస్థితి అయినా కానీ యేసు ప్రభు వారికి శక్తి ఉన్నదనేది వీరు నమ్మినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే అక్కడ కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. చూడండి 6వ వచనం. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచూ ఉన్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా అని ఇక్కడ చెప్తా ఉంటున్నారు. ఇది 3వ గ్రూప్. మొదటి గ్రూప్ ఏమో దేవుని పరిచర్యలో నిమగ్నమై ముందుకు కొనసాగేటువంటి వారు. 2వ గ్రూప్ ఏమో బలహీనంగా ఉన్నటువంటి వారిని దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళి దేవుని మందిరానికి తీసుకొని వెళ్ళేటువంటి వారు. 3వ గ్రూప్ ఏమో దేవుని కార్యాలని వ్యతిరేకించేటువంటి వారు. ఇది ఇలా ఎందుకు చేయకూడదు, అది అలా ఎందుకు చేయకూడదు, ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన ఏమైనా దేవుడా, ఈయన దేవుణ్ణి తిరుగుబాటు చేస్తున్నాడు, హీఈస్ బ్లాస్ఫెమింగ్ గాడ్.
దేవదూషణ చేసేటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇతడెవడండి పాపాన్ని క్షమించడానికి ఇతడెవరు అని చెప్పి శాస్త్రులు అక్కడ మాట్లాడుకుంటున్నారు. దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవరును క్షమించగలడా అని వారి యొక్క హృదయాలలో వారు తమను తాము యోచించుకుంటున్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. హృదయాలలో యోచన చేసేటువంటిది అంటే వ్యతిరేకంగా యోచన చేసేటువంటి దాన్ని కూడా దేవుడు తెలుసుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అనేక సందర్భాల్లో మనం మన యొక్క వ్యతిరేకతను, తిరుగుబాటును మనం కనుపరుస్తూ ఉంటాం. దేవుని వాక్యానికి తిరుగుబాటు, దేవునికి తిరుగుబాటు, దేవుని పరిచర్యకు తిరుగుబాటు, దేవుని సేవా కార్యక్రమాలకు తిరుగుబాటు. ఎన్ని సమయాలలో మనం తిరుగుబాటు కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామో అది మనం అనుకుంటున్నాం ఎవరికి తెలియలేదులే, అది నా మనసులో అనుకున్నాను కదా, నా మైండ్లో నేను అనుకున్నాను కదా అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ చూడండి అక్కడ ఏమంటున్నాడో 8వ వచనం, వారు హృదయాల్లో ఆలోచించుకున్నారు, వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుచు ఉన్నారు అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. దేవుని కొరకు బలమైనటువంటి కార్యాలు చేయటానికి వారు సంసిద్ధమై ముందుకొచ్చారు. ఆ వ్యక్తిని బలపరచడానికి ముందుకొచ్చారు. యేసు ప్రభు వారు కూడా ఆ వ్యక్తిని స్వస్థపరచడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఇంత మంచి కార్యాలు ఇంతమంది చేస్తూ ఉంటే ఆ ప్రక్కన శాస్త్రులు, పరిసయ్యులు ప్రభువును ఎప్పుడు వ్యతిరేకిస్తూ ఉంటారు. పోయిన వారం కూడా అదే కదా నేను చెప్పింది. శాస్త్రులు, పరిసయ్యులు అనబడినటువంటి వారు ప్రభువు మీద ఎప్పుడు వ్యతిరేకతను కనుపరుస్తూ ఉంటారు. అలాగైతే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం మంచి కార్యాలు దేవుని సన్నిధిలో ఉంటాయంట. ప్రకటన గ్రంథం త్రిప్పండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథము 14:13. రెవల్యూషన్ 14:13. అంతటా మృతులు ఒక స్వరము చెప్పగా వింటిని, నిజమే, వారు తమ యొక్క ప్రయోజనమును మాని, ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని చెప్పుచూ ఉన్నాను. కనుక ఈ లోకంలో ఉండేటువంటి ప్రయాసలు, ఈ లోకంలో ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా ఉంటాయి. కానీ మనము రక్షించబడినటువంటి విశ్వాసిగా మనం చేసేటువంటి మంచి కార్యాలు, వారి క్రియలు అవి పరలోకంలోనికి వెళ్తాయి. కనుక ఈ లోకంలో మనం ఒక 4 రాళ్ళు ముందేసుకున్నా వెనకేసుకున్నా మంచిదే, సంపాదించుకోవడం తప్పు కాదు. కష్టపడి కష్టార్జితమును సంపాదించుకొని అనేకమైనటువంటి మంచి ప్రయత్నాల ద్వారా మనము మన జీవితాలను ముందుకు నడిపించుకోవటం అది దైవ చిత్తం. ఎందుకంటే దేవుడు వచ్చే పర్యంతం కూడా మనం ఈ లోకంలో ముందుకు కొనసాగాలి. మన కుటుంబాన్ని మనం పోషించుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, పిల్లల్ని ఒక మార్గంలో మనం సెటిల్ చేసుకోవాలి. ఒక మంచి విధానంగా దేవుడు మనల్ని దీవిస్తున్నప్పుడు అలాగుండటం మంచిదే. అయితే ఒక మంచి కార్యాలని కూడా మనం వెనకేసుకునే వారంగా మనం ఉండాలి. సంపాదనను మాత్రమే కాదు మనం వెనకేసుకోవాల్సింది, ఒక మంచి ఆత్మీయమైనటువంటి నడవడిక, ఆత్మీయమైనటువంటి మాట, ఆత్మీయమైనటువంటి కార్యాలు, ఆత్మీయమైనటువంటి సత్యాలు. మనం ఎంతసేపు లోకంలో ఉండేటువంటి ఏంటి ఫిలప్ చేయండి, లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. నేడు లోకంలో ఉన్నటువంటి అన్యులు, ప్రభువుని ఎరగనటువంటి వారు, దేవుని మార్గము తెలియనటువంటి వారు లోకంలో ఉన్నటువంటి వారి కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. వాటి కొరకు ప్రయత్నించి అలసిపోతూ ఉంటున్నారు. కానీ దేవుని కొరకు మనం ప్రయత్నించినప్పుడు అవన్నీ కూడా దేవుని రికార్డులో చేర్చబడతాయి, పరలోకానికి చేర్చబడతాయి. ఎందుకు అనంటే దేవుడు మనలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క బహుమానాల్ని మనకి ఇవ్వబోతూ ఉంటున్నాడు. మనం చేసినటువంటి ప్రార్థనను బట్టి, మనం జీవించినటువంటి జీవితాన్ని బట్టి, మన విశ్వాసం, మన మంచితనం, మన యొక్క మంచి ప్రవర్తన ప్రతిదీ కూడా రికార్డ్ చేయబడుతుంది. దాని ప్రకారమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి.
కీర్తన గ్రంథము 32 మొదటి వచనం నుంచి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అంటూ ఉన్నాడు. అతిక్రమములు అనగా పాపములకు ప్రాయశ్చిత్తము నొందినటువంటి వాడు ధన్యుడు అనేది మనం ఇక్కడ చూడగలుగుతా ఉంటున్నాం. అంటే సిలువ మరణ పునరుద్ధానముల ద్వారా యేసు ప్రభు వారి లోకంలో చేసినటువంటి త్యాగం ద్వారా ఆయన సిలువలో చిందించినటువంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము చేత మనము కడగబడ్డాం, మనం శుద్ధీకరించబడ్డాం, మనం దేవుని సొత్తుగా, దేవుని ప్రజలుగా, దేవుని పరిశుద్ధాత్మను మనం పొందుకొని ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటున్నాం. కాబట్టి అలాంటి వారు దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వారు ధన్యులు అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే అలాంటి నిర్దోషమైనటువంటి జీవితం, ఎలాంటి మలినము లేనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి ముందుకు కొనసాగాలని దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. అందుకే దావీదు ఒక చక్కటి మాట అంటాడు, యెహోవా నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా ఆలోచనను ఎరిగి ఉన్నావు. 139వ కీర్తన 2వ వచనం. కాబట్టి మన ఆలోచనలను ఎరిగినటువంటి దేవుడు మన జీవితాలని చక్క చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కృంగ చేయాలనో కుంటుపరచాలనో ఆయనకి ఇష్టం లేదు. మనం రవ్వంత ఆవగింజంత విధేయత చూపిస్తే ఆయన పట్టజాలనటువంటి విస్తారమైనటువంటి దీవెనను మన మీద కుమ్మరిస్తానని ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అయితే గమనించండి ఏమంటున్నాడో 9వ వచనంలో, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపొత్తుకొని నడవమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్తున్నాడు. కాబట్టి మనుష్య కుమారునికి అధికారం ఉందయ్యా. దేవుని కుమారునిగా పంపించబడ్డాను, దేవుని ఆత్మగా పంపించబడ్డాను, దేవుని యొక్క సత్యాన్ని ప్రజలకు తెలియచేయడానికి నేను పంపించబడ్డాను కనుక తండ్రి అయినటువంటి దేవుని ద్వారా నాకు అధికారము ఉన్నది. కనుక ఆ అధికారమును బట్టి నీ పాపాలు క్షమించబడ్డాయనేటువంటి అర్హత నాకు ఉన్నది. ఆ మాట చెప్పడానికి నాకు పరిపూర్ణమైనటువంటి రైట్స్ నాకు ఉన్నాయనేది దేవుడు అక్కడ తెలియచేస్తున్నట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. చూడండి తర్వాత, పక్షవాయువు గల వానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచూ ఉన్నానని తత్క్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయేను గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవునిని మహిమపరచిరి అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కనుక యేసు ప్రభు వారి యొక్క మాటలో ఉన్నటువంటి స్వస్థత నేడు మన జీవితాల్లో కూడా ఆ శక్తిని దేవుడు ప్రభావం చేయటానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. ఆయన ప్రభావం మన జీవితాల ద్వారా ఆయనను తిరిగి మహిమపరచటానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. ఈ వ్యక్తి దేవుని కార్యాన్ని చూడగలిగాడు. ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఉన్నాడు, కానీ ఎవరూ పట్టించుకోలేదు. కానీ యేసు ప్రభు వారు అక్కడికి వచ్చినప్పుడు ఆయనను పట్టించుకొని కొంతమంది వ్యక్తులు ఆయనను తీసుకొని వచ్చారు. కొంతమంది వ్యక్తులు ఆయనను క్రిందకు, యేసు ప్రభు వారు ఉన్నటువంటి చోటుకు, ఆ పైకప్పులో నుండి క్రిందకు మరి ఎదుట ప్రవేశింపచేశారు. అయితే నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు స్వస్థపరచబడ్డావు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పాడు. ఇదే డైలాగ్ ఇంకొక చోట చెప్పబడింది. ఎక్కడ చెప్పబడింది? బెతస్దా అనబడినటువంటి స్థలంలో 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి ఉన్నాడు. నీవు లేచి నీ పరుపెత్తుకొని, ఈయనేమో 8 సంవత్సరాలు, ఆయనేమో 38 సంవత్సరాల నుండి. ఇంకొకడు ఉన్నాడు అపోస్తుల కార్యాల గ్రంథంలో, ఐనయ అనబడినటువంటి పేరు. ఆ వ్యక్తి కూడా ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ ఉన్నాడు, ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇంక యేసు ప్రభు వారు ఏం చేశారంటే పేతురుని అనేక ప్రాంతాలు తిరుగుతా అక్కడ లిడ్డా అనబడినటువంటి ప్రాంతానికి వెళ్ళి ఐనయ అనబడినటువంటి వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా పేతురు గారు మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి అనేకమైనటువంటి గుంపులు మన చుట్టూ ఉంటాయి. మొదటి గుంపు దేవుని పరిచర్య కొరకు, దేవుని యొక్క మరి సేవ కొరకు తమను తాము అప్పగించుకొని
అనేక రీతులుగా తమకు కలిగినటువంటి బలాన్ని ఉపయోగపరిచేటువంటి వారు మొదటి వారు. రెండవ వారు ఇతరుల యొక్క బలహీనతలో వారిని పైకి లేపి వారిని దేవుని శక్తి దగ్గరికి, దేవుని స్వస్థత దగ్గరికి, దేవుని మందిరం దగ్గరికి తీసుకెళ్ళేటువంటి వారు కొందరు. మూడవ వారు ప్రభు చేరుకునేటువంటి విధానంగా ఆ రూఫ్ వారి కష్టాన్ని ప్రక్కన పెట్టేస్తారు. మేము కష్టపడినా పర్లేదు కానీ వారు ప్రభువుని తెలుసుకుంటే చాలని చెప్పి ఇష్టపడేటువంటి వారు. నాలుగవ గ్రూపు వ్యతిరేకించేటువంటి గ్రూప్. కనుక ఈ 4 గుంపుల్లో మనం ఎక్కడ ఫిట్ అవుతున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధాత్ముని యొక్క సవరణకు లోబడి ఆ ప్రకారమైనటువంటి జీవితాన్ని మనం సవరించుకొని నడిపించుకోవాలి. ఎందుకంటే పరలోకానికి ఆత్మలు వెళ్తాయి, రక్షించబడినటువంటి మనం వెళ్తాం. మనతో పాటు ఏమొస్తాయి చెప్పండి? ఏమొస్తాయి మనతో పాటు? మంచి కార్యాలు వస్తాయి. అవర్ డీడ్స్ విల్ కమ్ ఇన్ టు హెవెన్. మనం చేసినటువంటి ప్రతి మంచి ఆత్మీయమైనటువంటి పరిస్థితి దేవుడు దానిని దీవెనకరంగా మనకు రేపు కిరీటాలుగా, బహుమానాలుగా అనుగ్రహిస్తాడనేటువంటి విషయాన్ని మనం గమనించి, కనుక దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క స్వస్థత, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సంరక్షణ దేవుడు మన చుట్టూ కూడా ఉంచి దేవుడు మనల్ని ముందుకు నడిపించునుగాక. ముగింపు ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక, మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. మా ప్రభువా, వాక్యంలో నుండి నాయన మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. మరి ఒకసారి మీరు కపెర్నహూమును మీరు దర్శించారు. ఎందుకంటే ఆ పట్టణంలో అవసరత ఉన్నది. ఆ పట్టణంలో ఎవరికో మీ యొక్క శక్తి అవసరం, మీ యొక్క జ్ఞానం అవసరం, మీ యొక్క బలం అవసరం, మీ యొక్క స్వస్థత అవసరం. అందుకే మీరు ఈ లోకంలో జీవించినటువంటి సమయంలో ఆయా ప్రాంతాలని మరి ఒకసారి దర్శించారు. అలాగే నేడు కూడా మీ యొక్క వాక్యము ద్వారా మీరు మా యొక్క హృదయాలతో అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటున్నారు. ఎందుకంటే మేము ఆ యొక్క లోతును గ్రహించాలని, ఆ వాక్యానికి విధేయత చూపించాలని, ఆ వినయమైనటువంటి మనస్సు ద్వారా మా జీవితాల్లో ఒక నూతనమైనటువంటి స్వభావము, నూతనమైనటువంటి కార్యాలు, ఒక నూతనమైనటువంటి దీవెనను మీరు మా జీవితాల్లో చూడాలని ఇష్టపడతా ఉంటున్నారు. అలాగ పడి ఉన్నటువంటి వ్యక్తిని ఎవరూ పట్టించుకోలేదు, కానీ కొంతమంది మీరు వచ్చినప్పుడు పట్టించుకొని మీ దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు వాని యొక్క పాపాలను మీరు క్షమించారు. వాడి యొక్క రోగాన్ని కూడా మీరు స్వస్థపరిచారు. ఆనందంగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళిపోయినట్లుగా మేము చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే మంచి కార్యాలు చూసి అనేక మంది అక్కడ విస్మయము నొందారు, అసూయపడ్డారు. వ్యతిరేక భావనను యేసుక్రీస్తు వారి మీద, అంటే మీ మీదనే వారు చూపించారు. అవును నాయనా, నేడు మీరు మా జీవితాల్లో చూపిస్తున్నటువంటి దీవెనను బట్టి, ఆశీర్వాదాలను బట్టి వందనాలు. అలాగే కృంగి ఉన్నటువంటి హృదయాల్ని మీరు లేవనెత్తండి, ఆదరించండి, బలపరచండి. మీ శక్తి గొప్పది, మానవ శక్తి కాదు, కానీ దైవ శక్తి ఎంతో గొప్పది. కనుక ఆ శక్తి ద్వారా, ఆ బలము ద్వారా, ఆ యొక్క ప్రసన్నత ద్వారా, ఆ యొక్క నడిపింపు ద్వారా, ఆ యొక్క మరి వాక్య బలము చేత మా యొక్క జీవితాలను మేము స్థిరపరచుకోవటానికి, కట్టుకోవటానికి, బలపరుచుకోవటానికి, ఒకరిలో ఉన్నటువంటి శక్తిని మరి ఒకరము పంచుకోవటానికి, ఆ రకమైనటువంటి వాక్య ప్రభావము మాలో రగిలించబడటానికి మీ యొక్క శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో చేరి వచ్చినటువంటి ప్రియ కుటుంబాలన్నింటినీ కూడా నిండార్లుగా దీవించండి, బలపరచండి నాయన. అలాగనే మా ప్రభు అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి, లేవనెత్తండి. కావాల్సినటువంటి సమయోచితమైనటువంటి సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి ఉద్యోగాలను, వ్యాపారాలను నిండారులుగా దీవించండి. మీ యొక్క శక్తితోటి నింపమని ప్రార్థన చేస్తున్నాం. వాతావరణాలు కూడా చలిగా ఉంటుండగా నాయన మీ యొక్క కాపుదల్లో బిడ్డలను భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. యవన బిడ్డలను కాలేజీల్లో, స్కూల్స్లో మీరు తోడుగా ఉండి సహాయం అనుగ్రహించండి. సాతానుడు వారిని పట్టకుండా మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. చంటి బిడ్డలకు కూడా కావాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఈ వారంలో ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలు చక్కగా జరగలుగుటకు, మీ నామానికి మహిమకరంగాను మాకు దీవెనకరంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు జరిగించండి. అలాగే వచ్చే మాసంలో జరగవలసినటువంటి క్యారల్స్ కూడికలన్నింటినీ కూడా మీరు దీవించండి నాయన. ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ప్రతి క్యారల్స్ కూడిక జరగగలుగుటకు, అనేక మందికి సువార్త ప్రకటించబడగలుగుటకు, సాక్షార్థముగా ఆయా గృహాలు, ఆయా స్థలాలు ఉండగలుగుటకు మీ యొక్క సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఈ యొక్క
క్రిస్మస్ మాసంలో, ఈ యొక్క నూతన సంవత్సర మాసంలో, ఈ యొక్క సంవత్సరాంతంలో మేము ఉంటుండగా నాయన ఆయా స్థలాలలో ఉంటున్నటువంటి విశ్వాసుల్ని, సంఘాలను, పరిచర్యలను నిండారులుగా దీవించి మీ యొక్క సువార్త అనేక రీతులుగా ప్రబలమవటగలగటకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నిండారులుగా దీవించి ఆశీర్వదించుదురని యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుందాం.